నిన్నంతా కూడా కేటీఆర్ను ఫోన్ ట్యాపింగ్లో విచారించినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. దానిలో భాగంగా ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి లీకులతోటి ఒక మీడియా ప్రచారం చేస్తే, ఇంకొక వైపు కేటీఆర్ కూడా బయటికి వచ్చిన తర్వాత రకరకాల నేనే వాళ్ళని అడిగిన, చాలా ప్రశ్నలు అడిగిన, అసలు నాకేం సంబంధం అని చెప్పేసి అంటూ రకరకాల, అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ సిట్ విచారణలో ఏం జరిగింది ఏంటి అనే విషయాలు ఎక్కడ కూడా బయటికి రాలేదు. కేవలం ఇటు ప్రభుత్వం సైడ్ నుంచి రకరకాల ప్రశ్నలు, రకరకాల ఊహాగానాలతోటి మీడియాలో కొంత చర్చ నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరిగింది. సాయంత్రం పూట కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తనకు అనుకూలమైనటువంటి పాయింట్స్ తోటి తను కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా రాధాకిషన్ రావు కూడా అదే సమయంలో సిట్ విచారణకు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. సో దాంతో అసలు రాధాకిషన్ రావును కేటీఆర్ను కలిపి విచారించారా లేదా అనే దానికి కేటీఆర్ మాత్రం నొక్కని విచారించి చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇటు రాధాకిషన్తో విచారించి చెప్పేసి కొంత ఆ ప్రభుత్వం నుంచి లీకులు రావడంతో ఆ యొక్క లీకులతోటి మీడియాలో కూడా కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు బయటికైతే పొక్కడం లేదు. సో ఇది దీనిలో భాగంగా ఎవరికి అనుకూలమైనటువంటి వార్తలు వాళ్ళు వేయడం జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే దీనిలో ప్రధానంగా మనం చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇప్పుడు మొన్న హరీష్ రావును విచారించడం జరిగింది, నిన్న కేటీఆర్ను విచారించడం జరిగింది అనేది మనందరూ కూడా తెలుసు. అయితే హరీష్ను కేటీఆర్ను నిందితులుగా విచారించారా, సాక్షులుగా విచారించారా, లేకపోతే వీళ్ళను ఇంకా వేరే కోణంలో, అంటే వీళ్ళే సూత్రధారులు పాత్రధారులు అనే కోణంలో విచారించారా అనేది ఇంతవరకు బయటకైతే పొక్కడం లేదు. అయితే ప్రధానంగా హరీష్ రావు విషయంలో హరీష్ రావు యొక్క ఫోన్ మరియు వాళ్ళకు సంబంధించినటువంటి బంధువుల ఫోన్లు, అదేవిధంగా అటు అనుయాయుల ఫోన్లు పెద్ద ఎత్తున ట్యాప్ అయినటువంటి విషయాలపైన కొంత ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. సో ఇక్కడ కేటీఆర్ సంబంధించిన విషయాలు ఏంటంటే, కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏంది, సిట్కు తెలుసు కేటీఆర్ ఎలాంటి సమాధానాలు ఇస్తాడు, కేటీఆర్ ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, కేటీఆర్ ఏ విధంగా ఆర్గ్యుమెంట్ చేస్తాడు, కేటీఆర్ ఎంత అహంకారంతో మాట్లాడుతున్న విషయాలు ఈరోజు రేవంత్ రెడ్డికి తెలుసు, అదేవిధంగా సిట్ కూడా తెలుసు. సో ఇప్పుడు ఏంది అంటే, ఇప్పుడు కేటీఆర్ను విచారించడం ద్వారా ఈయన ఇలా ఎలాంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా, యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎలక్టరల్ బాండ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇటు జడ్జిల ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, సెలబ్రిటీల ఫోన్ల ట్యాపింగ్ విషయం కావచ్చు, లేకపోతే సంధ్య ఎవరైతే శ్రవణుడో అలాంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వివరాలు కావచ్చు, ఇవన్నీ అడిగినప్పుడు కూడా ఆయన ఎలాంటి సమాధానం ఆయన నుంచి ఇవ్వలేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆయననే రిటర్న్గా అడిగారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో మీరు వివిధ రకాల దగ్గర నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవడం జరిగింది, ఎలా మీరు తీసుకోవడం జరిగింది, వాళ్ళకి ఫోన్లు చేసిరు, బెదిరించారు అని చెప్పేసి ఒక సమాచారం ఉంది, దాని గురించి మీరు క్వశ్చన్లు అడిగిండ్రు అని సిట్టు ప్రశ్నలు అడిగితే ఈయన చెప్పిన సమాధానం ఏంది, నాకు ఒక్కరికే కాదు కదా, బీజేపీకి ఇచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చారు కదా, మరి వాళ్ళని ఎందుకు మీరు విచారించారని చెప్పేసి ఈరోజు రిటర్న్గా ఆ యొక్క ప్రశ్నలు అడగడం జరిగింది. సో ఇంకా సెలబ్రిటీల విషయానికి వచ్చినట్లయితే ఆ యొక్క ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది. అంటే సెలబ్రిటీల విషయానికి వచ్చినట్లయితే కేటీఆర్ఏ డైరెక్ట్గా సెలబ్రిటీల ఫోన్లో నేను ట్యాపింగ్ చేశాను, నా వ్యక్తిత్వాన్ని ఎందుకు చేయడం జరిగిందని చెప్పేసి సిట్ను రివర్స్గా చాలా ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ విధంగా కొంత విచారణ జరిగినప్పటికీ కూడా తెలుసు ఇలాంటి సమాధానాలు కేటీఆర్ చెప్తారని తెలుసు. ఎందుకో తెలుసా, ఈయన ఎట్లాగూ సమాధానం చెప్పాడు కాబట్టి ఇక అసలు సిసలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతున్నారో కేసీఆర్ను విచారణకు పిలవచ్చు, ఎందుకంటే కేటీఆర్ ఇచ్చినటువంటి సమాధానాలతోటి మేము సాటిస్ఫై కాలేదు అని చెప్పేసి ఈరోజు సిట్ చెప్తుంది. చెప్పిన తర్వాత ఇక సిట్కు కావాల్సినటువంటి విషయాలు ఏంది, ఇక వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఎలాంటి సమాధానం చెప్పలేదు సిట్ విచారణలో. సో కాబట్టి మేము డైరెక్ట్గా నేరుగా కేసీఆర్ని విచారిస్తామని చెప్పేసి రేపటి రోజున ఖచ్చితంగా కోర్టులో చెప్పేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అందుకోసమే కేటీఆర్ను పిలవడం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కేసీఆర్ను విచారించడానికి కేటీఆర్ను బలిపశువుని చేసిర్రు, అది కేటీఆర్కు తెలియక. అంటే ఇక్కడ హరీష్ రావు చాలా తెలివిగా బిహేవ్ చేస్తాడు, కానీ కేటీఆర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీని కొంపముంచడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కేటీఆర్కు అవగాహన ఉండదు. సో ఇదంతా కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి మొత్తానికైతే ఇక్కడ కేసీఆర్కి ఏం చేశారంటే కేటీఆర్ని ఎరగేసారు, దొరికిన తర్వాత ఇప్పుడు కేసీఆర్నే కంప్లీట్గా రేపో మాపో కేటీఆర్ కూడా విచారించే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికంటే ముందు కేసీఆర్ కంటే ముందు సంతోష్ రావును పిలుస్తారు, దానికంటే ముందు
ఎవరిని ఇంకా కవితను కూడా పిలుస్తారు. సో వీళ్ళందరి ఆధారంగా మళ్ళీ కేసీఆర్ కూడా పిలిచేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎంత దుర్మార్గం చూడండి. కవిత డైరెక్ట్గా చెప్తా ఉంది, నా ఫోను ట్యాప్ చేశారు, నా భర్త ఫోన్లు ట్యాప్ చేశారు, నా స్టాఫ్ ఫోన్లు ట్యాప్ చేశారు అని స్పష్టంగా కవిత చెప్తుంది. అంటే వీళ్ళ కుటుంబ సభ్యురాలే కదా, ఆమె కూడా ఆనాడు ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు కదా. సో ఇప్పుడు ఆమె స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ను కూడా ఈరోజు విచారణకు పిలిచేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు అంటే కవిత ప్రధానంగా హరీష్ రావు పేరు ప్రధానంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ హరీష్ రావుని తీసుకున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేవారంటే కేసీఆర్తో పాటు ప్రభాకర్ రావును కలిపి విచారించేటువంటి అవకాశం అయితే ఉండడానికి చాలా స్పష్టమైనటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది జరగబోయేటువంటి అంశం. అంటే కేటీఆర్ పైన ఇన్ని రకాల ఆరోపణలు, ఇన్ని రకాల సిట్ విచారణలో ఇన్ని విషయాలు వచ్చినప్పుడు కూడా కేవలం అది తెలుసు, సిట్ కానీ రేవంత్ రెడ్డి కానీ కేటీఆర్ మనం ఎలాంటి ప్రశ్నలు అడిగితే కేటీఆర్ ఎలాంటి సమాధానం చెప్తాడు, ఏ విధంగా ఆర్గ్యుమెంట్ చేస్తాడు అనేటువంటి విషయాలు చాలా స్పష్టమైనటువంటి విషయాలు సిట్ దగ్గర రేవంత్ దగ్గర ఉన్నాయి. కాబట్టి కావాలనే పిలిచిర్రు, కావాలనే కేసీఆర్ను కూడా రేపో మాపో పిలిచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది జరగబోయేటువంటి అంశం. ఇది తెలవక కేటీఆర్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఎలాంటి సమాధానం చెప్పలేదు సిట్ విచారణలో. సో కాబట్టి మేము డైరెక్ట్గా నేరుగా కేసీఆర్ని విచారిస్తామని చెప్పేసి రేపటి రోజున ఖచ్చితంగా కోర్టులో చెప్పేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అందుకోసమే కేటీఆర్ను పిలవడం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కేసీఆర్ను విచారించడానికి కేటీఆర్ను బలిపశువుని చేసిర్రు, అది కేటీఆర్కు తెలియక. అంటే ఇక్కడ హరీష్ రావు చాలా తెలివిగా బిహేవ్ చేస్తాడు, కానీ కేటీఆర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీని కొంపముంచడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కేటీఆర్కు అవగాహన ఉండదు. సో ఇదంతా కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి మొత్తానికైతే ఇక్కడ కేసీఆర్కి ఏం చేశారంటే కేటీఆర్ని ఎరగేసారు. దొరికిన తర్వాత ఇప్పుడు కేసీఆర్నే కంప్లీట్గా రేపో మాపో కేటీఆర్ను కూడా విచారించే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికంటే ముందు కేసీఆర్ కంటే ముందు సంతోష్ రావును పిలుస్తారు, దానికంటే ముందు ఎవరిని ఇంకా కవితను కూడా పిలుస్తారు. సో వీళ్ళందరి ఆధారంగా మళ్ళీ కేసీఆర్ కూడా పిలిచేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎంత దుర్మార్గం చూడండి. కవిత డైరెక్ట్గా చెప్తా ఉంది, నా ఫోను ట్యాప్ చేశారు, నా భర్త ఫోన్లు ట్యాప్ చేశారు, నా స్టాఫ్ ఫోన్లు ట్యాప్ చేశారు అని స్పష్టంగా కవిత చెప్తుంది. అంటే వీళ్ళ కుటుంబ సభ్యురాలే కదా, ఆమె కూడా ఆనాడు ప్రభుత్వంలో కీలక